నాలుక రుచిని పరీక్షించినట్టుగా చెవి మాటల్ని పరీక్షించదా అంటాడు దేవుడు. అంటే నువ్వు చెవిలో చాలా మాటలు వింటున్నావు, ఆ మాటలు పరీక్షిస్తున్నావా? ఏ మాటనంటే ఆ మాటను నమ్ముతున్నావు, ఏ మాటనంటే ఆ మాట అంగీకరిస్తున్నావు, ఏ మాట అంటే ఆ మాటకి లోబడుతున్నావు. కానీ ఆ మాటను పరీక్షించి ఈ మాటకే నేను ప్రతిస్పందించాలి, ఈ మాటకే నేను లోబడాలి, ఈ మాటను నేను ఎదిరించాలి అని చెవి మాటలను పరీక్షించగలిగే అభిషేకించబడిన సున్నతి చేయబడిన చెవులు మనకి ఉన్నాయా? ఆలోచించాలి బిడ్డరా కదా. ఎన్నో మాటలు వింటాం, మొబైల్ పట్టుకున్నామంటే ఎన్నో మాటలు వింటాం. అయితే ఆ మాటలన్నీ కూడా సత్యమైనవేనా? ఆ మాటలన్నీ కూడా వాక్యానుసారమైనవేనా? ఆ మాటలు మన ఆత్మకు ప్రయోజనకరమైనవేనా? మనల్ని ఆత్మను తప్పు మార్గంలోకి తీసుకెళ్ళేవావేమన్నా అని మనం ఏం చేయాలంటే చెవి వెంటనే పరీక్షించాలి. హల్లెలూయా. బిడ్డలు నాలుక తిన్న తర్వాత ఎవరైనా రుచి ఎట్లా ఉందంటే కాసేపాకు మొత్తం తిన్నాక గంట ఏక చెప్తారు రుచి అంటారా? వెంటనే చెప్తారు అది చేదో తీపి. అట్లాగే చెవి కూడా వెంటనే పరీక్షించి వెంటనే డయాగ్నోస్ చేయగలగాలి చెవు. హల్లెలూయా.